వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి జాను ఇంటికి వచ్చిన తర్వాత వివేక్ చాలా బాధపడుతూ సోఫాలో కూర్చొని ఉంటాడు. అప్పుడు మిత్ర కూడా సోఫాలో పక్కన కూర్చొని ఉంటాడు. అప్పుడు లక్ష్మి, వివేక్ ఎందుకు ఇంత డల్లుగా ఉన్నావు, ఏమైంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే లక్కీ అక్కడికి కాఫీ టేబుల్ పైన ఉన్న పెళ్లి శుభలేఖల్ని తీసి జాను చేతికి ఇస్తుంది. పెళ్లి శుభలేఖలను చూసిన జాను ఒక్కసారిగా టెన్షన్ పడుతూ వివేక్ వైపుకి చాలా బాధగా చూస్తూ ఉంటుంది. ఏమైంది జాను అని లక్ష్మి కూడా ఆ పెళ్లి శుభలేఖల్ని తీసుకొని చూస్తూ, ఏంటి పెళ్లి శుభలేఖలు కూడా ప్రింట్ చేయించేశారా అని మనసులో అనుకుంటూ చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి మిత్ర గారు, మీ తమ్మునికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటున్నారు, మీరేమి చెయ్యలేరా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మా పిన్ని ఎవరి మాట వినటం లేదండి, ఎంత చెప్పినా అంగీకరించడం లేదండి. వీళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యమని మేము కూడా చెప్పాము, ఎన్నోసార్లు చెప్పి చూసాము, వినట్లేదండి అని మిత్ర చెప్తూ బాధపడుతూ ఉంటాడు. అయితే ఇక వివేక్ బాబాయ్కి జాను టీచర్కి పెళ్ళి అవదా, వివేక్ బాబాయ్కి వేరొకరితోనే పెళ్ళి అవుతుందా అని లక్కీ కూడా బాధపడుతూ ఉంటుంది. దాంతో వివేక్ జాను ఒకరినొకరు చూసుకుంటూ ఇంకా చాలా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ బాధపడుతున్నారని లక్ష్మి మిత్ర కూడా బాధపడుతూ ఉంటారు. మరి సంయుక్త అనే వేషాన్ని అడ్డు పెట్టుకొని లక్ష్మి ఈ పెళ్ళితో జాను పెళ్ళి జరిగేలా ఏం ప్లాన్ చేస్తున్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.